ఎనిమిదిన్నర వచ్చినాయి సార్. ఇప్పటిదాకా నాకు జ్వరము, కొద్దిగా దగ్గు, కొద్దిగా కాల్చేతులు గుంజుడు, ఆశ ఆగాగా అయినా బండి మీద ఇక్కడ డ్రాప్ చేసిపోతే ఇప్పటిదాకా వాళ్ళు గతి లేదు సార్. ఇప్పుడు ఒక డాక్టర్లు కూడా ఇప్పటిదాకా మరి ఏమైందంటే వాళ్ళు ఎందుకు వచ్చిన బాబు కూడా అడగట్లేదు సార్. హాస్పిటల్ ఒక మనిషి కూడా పొరుగు అవ్వట్లేదు లేరు. మరి ఏంది హాస్పిటల్ ఏం కదా సార్, చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఒక మనిషి కూడా వాళ్ళ మరి సరే రాణి బాబు లోపలనే కూకొని అనే వాళ్ళు లేరు. ఇప్పుడు మేము బయటనే కూకున్నాం, మాకు బయటనే ఇక ఆశలు ఆగుతలేవు. ఇంత మరి ఏమన్నా అంటే మేడలు వస్తాయి యుద్ధం ఆగునంటే అట్టుగా మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు మాకు అందుబాటులో వాళ్ళు అది లోపల రారని ఏమన్నా సార్ ఏమైందని కూడా అడిగేటోళ్ళు లేక మేము బయట కూకొని ఇట్లా వెయిట్ చేస్తున్నాం సార్. ఇంతకుముందు ఇప్పుడు 11 కావస్తుంది. ఇప్పటిదాకా మనిషి కూడా ఇప్పుడు దాకా సరే బాబు ఏమైందని అనేది కూడా ఒక మేడం ఉన్నది లోపల, ఆమె కూడా అందుబాటులో ఇట్లా రానరా బాబుని లోపల కూడా అనేటట్టు లేదు. లేక మేము బయట కూకుని చాలా మంది వెయిట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏంది కథ ఏంది ఇదేనా సార్? గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నా అంటే మేము గవర్నమెంట్లో చూసుకుంటాం, పర్మనెంట్లో చూసిన అవసరం లేదు, మేము మంచి ట్రీట్మెంట్ చేస్తాం, మలేరియా సూది జరగాలని అంటున్నారు సార్. మరి ఇక్కడ వస్తే ఏ సూదులు లేదు, అది లేదు. ఇది ఏది సార్ మరి హాస్పిటల్ లేకపోతే మేము బయట హాస్పిటల్కి ఇంకా రాలేదు సార్. మీరు మాకు ఎంత అవస్థపడి మీ కూర్చొని ఉన్నావు, ఎందుకు ఇట్లా చెప్తారు మీరు? అసలు వస్తారా రారా? ఏమైంది, ఎందుకు వచ్చినావు? బాగా కాజాలు కూస్తారు, జ్వరం వచ్చింది, ఈ పూటకు సుతా రాలేదు. మరి ఏ సంగతి ఏం కదా, మీరు అసలు వస్తారా రారా? పట్టించుకోవట్లేరు మీరు. 8 అయింది, ఆయన కూడా ఒక డాక్టర్ కూడా వస్తలేరు. నాకు పెద్ద అవస్థ అవుతుంది, దగ్గు జ్వరం, ఈ హాస్పిటల్ నుంచి పట్టించుకోవట్లేరు, గుళ్ళు తిరుగుడు, పెద్ద అవస్థ అవుతుంది. అవస్థ అయినా కూడా ఇప్పుడు దాకా పట్టించుకుంటలేరు.